ఏడాదిలో 365 రోజులుండగా జూన్ 21వ తేదీకి మాత్రమే చాలా ప్రత్యేకతలున్నాయి. అవేంటి? ప్రపంచవ్యాప్తంగా జూన్ 21వ తేదీన ఎన్ని దినోత్సవాలు జరుపుకుంటారు? ఆ స్పెషల్ సెలబ్రేషన్స్ ఏ సంవత్సరాల్లో ప్రారంభమయ్యాయి? ఎవరూ ఊహించని ఈ ప్రశ్నలకు సమాధానాలను తెలుసుకోబోయే ముందు, ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలను చూసేందుకు సోషల్ పోస్ట్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మీకు యోగా చేసే అలవాటు ఉందా? ఆప్షన్ ఏ ఉంది. ఆప్షన్ బి లేదు. మీ ఆన్సర్‌ని వెంటనే కామెంట్ సెక్షన్‌లో టైప్ చేయగలరు. ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చుతుందని భావిస్తున్నాం. అందువల్ల మొదటి నుంచి చివరి వరకు మొత్తం చూడాలని రిక్వెస్ట్. ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి మిత్రమా. ఇక వీడియోలోకి వెళ్దామా? జూన్ 21 ఈ తేదీకి ఎంతో ప్రత్యేకత ఉంది. సంవత్సరంలోని 365 రోజుల్లో మరే రోజుకు లేని స్పెషాలిటీ జూన్ 21కి మాత్రమే సొంతం. ఇవాళ ఒక్కరోజే ఏకంగా 6 ఉత్సవాలు కలిసొచ్చాయి. అందులో మొదటిది అంతర్జాతీయ యోగా దినోత్సవం. ఇది చాలా మందికి తెలిసిన విషయమే. అయినప్పటికీ దీనికి సంబంధించిన 2, 3 అంశాలను ఇప్పుడు చెప్పుకుందాం. 2015వ సంవత్సరంలో మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు ఐక్యరాజ్య సమితి వారు జూన్ 21న తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించారు. నాటి నుంచి ఏటా జూన్ 21ని ఇంటర్నేషనల్ యోగా డేగా జరుపుకుంటున్నాం. అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ఈ సంవత్సరంలో ఒక దశాబ్దం పూర్తి కానుండడం గమనించాల్సిన విషయం. ఇక జూన్ 21వ తేదీకి ఉన్న రెండో ప్రత్యేకత ఏంటంటే, ఇవాళ వరల్డ్ మ్యూజిక్ డే నిర్వహిస్తారు. ఫ్రెంచ్ సాంస్కృతిక శాఖ మంత్రి జాక్ లాంగ్, ఫ్రెంచ్ సంగీతకారుడు ఫ్లూ హెమోవిస్ కలిసి మ్యూజిక్ డేని ప్రారంభించారు. తొలిసారిగా 1982లో పారిస్‌లో ప్రపంచ సంగీత దినోత్సవం జరుపుకున్నారు. ఆ తర్వాత నుంచి మన దేశంతో పాటు 120 దేశాలు ప్రపంచ సంగీత దినోత్సవాన్ని ఘనంగా ఏర్పాటు చేస్తున్నాయి. సంగీత కళాకారుల సేవలను గుర్తించడం, వారిని సత్కరించుకోవడం, స్మరించుకోవడం ఈ మ్యూజిక్ డే ముఖ్య ఉద్దేశ్యం. ఈ రోజుల్లో సంగీత ప్రపంచంలో తేలియాడని మనిషే లేడంటే అతిశయోక్తి కాదు. సంగీతానికి కొన్ని రోగాలను నయం చేసే శక్తి కూడా ఉందని శాస్త్రీయంగా తేలింది. అది అందరినీ అలరించే సంగీతం గొప్పతనం. ఇక జూన్ 21వ తేదీకి ఉన్న మూడో ప్రత్యేకత ఏంటంటే, ఇంటర్నేషనల్ టీ షర్ట్ డేని కూడా ఇవాళే కండక్ట్ చేస్తారు. ప్రపంచంలో తొలిసారిగా జర్మనీలోని బెర్లిన్‌లో 2008వ సంవత్సరంలో అంతర్జాతీయ టీ షర్ట్ డేని నిర్వహించారు. జర్మనీలోని ఫ్యాషన్ దుస్తుల తయారీదారులు బిజినెస్ కోసం టీ షర్ట్ డేని కనిపెట్టారు. యువతలో బాగా ఫాలోయింగ్ ఉన్న సెలబ్రేషన్స్‌లో టీ షర్ట్ డే కూడా ఒకటి కావడం ఆసక్తికరం. ఇక జూన్ 21వ తేదీకి ఉన్న నాలుగో ప్రత్యేకత ఏంటంటే, వరల్డ్ షేక్ హ్యాండ్ డేని సైతం ఇవాళ నిర్వహిస్తారు. అయితే ఇది ఎప్పుడు ప్రారంభమైందో చెప్పే ఆధారాలు లేవు. ఇవాన్ జుపా అనే ఒక అలౌకిక చింతనాపరుడు షేక్ హ్యాండ్ డేని ప్రారంభించారని చెబుతారు. సముద్ర జలాల్లో చెయ్యి పెట్టి ఆ చేతిని కదిలిస్తూ ప్రపంచమంతటికి షేక్ హ్యాండ్ ఇచ్చినట్లుగా అనుభూతి పొందడమే షేక్ హ్యాండ్ డే ఉద్దేశ్యం. ఆ తర్వాత చెయ్యి కలపడం అలవాటుగా మారిపోయింది. ఎవరైనా ఇద్దరు వ్యక్తులు కలిసినప్పుడు షేక్ హ్యాండ్ అనేది పరిపాటిగా మారింది. అయితే కరోనా వ్యాప్తి కారణంగా చేతులు కలపడానికి ఎవరూ పెద్దగా ఇష్టపడటం లేదు. దీంతో గడిచిన 2, 3 సంవత్సరాలుగా వరల్డ్ హ్యాండ్ షేక్ డేని జరుపుకోవట్లేదు. ఇక జూన్ 21వ తేదీకి ఉన్న ఐదో ప్రత్యేకత ఏంటంటే, వరల్డ్ హ్యూమనిస్ట్ డేని ఇవాళే జరుపుకుంటారు. ఈ ఉత్సవాన్ని హ్యూమనిస్ట్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ప్రారంభించింది. మానవత్వమే జీవిత పరమార్థం అనే భావనను పెంపొందించడానికి మానవ హక్కుల సంస్థలు చేతులు కలపడంతో వరల్డ్ హ్యూమనిస్ట్ డే ఆవిర్భవించింది. అయితే ఈ ఉత్సవాలు ఎప్పుడు ప్రారంభమయ్యాయో ఖచ్చితంగా చెప్పే ఆధారాలు లేవు. 1980 నుంచి మాత్రం ఏటా వరల్డ్ హ్యూమనిస్ట్ డే జరుపుకుంటున్నారు. ఇక జూన్ 21వ తేదీకి ఉన్న ఆరో ప్రత్యేకత ఏంటంటే, వరల్డ్ హైడ్రోగ్రఫీ డేని కూడా ఇవాళే కండక్ట్ చేస్తారు. జల వనరుల అభివృద్ధికి, సంరక్షణకు ప్రజల కట్టుబడి ఉండేలా చేయడమే హైడ్రోగ్రఫీ డే లక్ష్యం. 2005 జూన్ 21 నుంచి ఈ ప్రోగ్రాం ప్రారంభమైంది. ఐక్యరాజ్య సమితి సైతం వరల్డ్ హైడ్రోగ్రఫీ డేని గుర్తించడం విశేషం. ఇక జూన్ 21వ తేదీకి ఉన్న ఏడో ప్రత్యేకత ఏంటంటే, ఏడాదిలో పగటి సమయం అత్యధికంగా ఉండేది జూన్ 21వ తేదీనే. ఈ రోజు నుంచి పగటి సమయం తగ్గుదల ప్రారంభమవుతుంది. జూన్ 21వ తేదీన మిగతా రోజుల కంటే సూర్యరశ్మి ఎక్కువసేపు ఉంటుంది. దీన్నే సమ్మర్ సోల్స్టైస్ అంటారు. ఈ రోజు రాత్రి సమయం తక్కువగా, పగలు ఎక్కువగా ఉంటుంది. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరిగే క్రమంలో సమ్మర్ సోల్స్టైస్ ఏర్పడుతుంది. భూమి పక్కకు ఒరిగి తిరిగే సంగతి తెలిసిందే. అలా వంగి తిరిగేటప్పుడు ఉత్తర లేదా దక్షిణ ధృవాలు సూర్యుడికి అతి సమీపంలోకి వచ్చేటప్పుడు పగటి కాలాల్లో మార్పులు వస్తాయి. సమ్మర్ సోల్స్టైస్ రోజున నార్వే, ఫిన్లాండ్, గ్రీన్లాండ్, అలాస్కా సహా మరికొన్ని ధృవ ప్రాంతాల్లో అర్ధరాత్రి కూడా సూర్యుడు ప్రకాశిస్తాడు. ఆర్కిటిక్ ధృవ ప్రాంతంలో సూర్యుడు అసలు అస్తమించడు.